సో స్టూడెంట్స్, లాస్ట్ వీడియోలో నేను ఒక కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నప్పుడు ఆ కాన్కేవ్ మిర్రర్కి సంబంధించిన రే డయాగ్రామ్స్ గురించి చెప్పాను. సో మనకు ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఉంటే ఎలా ఉంటుంది, ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ ఫోకస్ అనే దానికి డయాగ్రామ్ డ్రా చేసి చూపించాను. అలాగే వెన్ ఇట్ ఈజ్ అవే ఫ్రమ్ రేడియస్ ఆఫ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, image is formed between the center of curvature and focus, and the nature of the image is inverted, real, diminished అని చెప్పాను. తర్వాత when object is located at center of curvature, image is also formed at center of curvature అని చెప్పాను. అలాగే when object is located between the center of curvature and focus, the image formed is enlarged, real and inverted అని చెప్పాను. తర్వాత వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ లొకేటెడ్ ఎట్ ఫోకస్, ఇమేజ్ ఫార్మ్డ్ ఈజ్ ఎట్ ఇన్ఫినిటీ అని చూపించాను. అండ్ వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ ది పోల్ అండ్ ఫోకస్, వర్చువల్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ అని చెప్పాను. ఎందుకంటే ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బిహైండ్ ద మిర్రర్. మనకు ఇమేజ్ అనేది మిర్రర్ వెనకాల ఫామ్ అవుతుంది కాబట్టి దట్ కెనాట్ బి కాట్ ఆన్ ద స్క్రీన్. దాన్ని మనం స్క్రీన్ మీద క్యాచ్ చేయలేము ఎందుకంటే మిర్రర్ వెనకాల ఉంది కాబట్టి. సో అటువంటి ఇమేజెస్ని వర్చువల్ ఇమేజెస్ అంటాము అని చెప్పాను. సో ఈరోజు క్లాస్లో రే డయాగ్రామ్స్ విత్ కాన్కేవ్ మిర్రర్కి కాన్వెక్స్ మిర్రర్ని యూస్ చేసి రే డయాగ్రామ్స్ ఎలా డ్రా చేయాలి అనేది చూద్దాం. చూడండి, మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కాన్వెక్స్ మిర్రర్ ఉంది అని అనుకుందాం. సో ఇది ఒక కాన్వెక్స్ మిర్రర్ అని అనుకుందాం. సో ఇప్పుడు ఈ కాన్వెక్స్ మిర్రర్కి సంబంధించిన ప్రిన్సిపల్ యాక్సిస్ ఇలా ఉంది అని అనుకుందాం. సో ఈ కాన్వెక్స్ మిర్రర్కి సంబంధించిన ప్రిన్సిపల్ యాక్సిస్ ఇలా ఉంది అని అనుకుందాం. 1 సెకండ్. దానికి సంబంధించిన ప్రిన్సిపల్ యాక్సిస్ ఈ విధంగా ఉంది అని అనుకుందాం. ఓకే, సో మనకు ఏం కావాలి, ఇక్కడ మనకు రే డయాగ్రామ్స్ డ్రా చేయాలి. ఈ రే డయాగ్రామ్స్ డ్రా చేయబోయే ముందర జస్ట్ రూల్స్ ఒకసారి చెప్తాను. మనకు దిస్ కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ స్పియర్. ద సెంటర్ ఆఫ్ ద స్పియర్ ఈజ్ కాల్డ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. మనకు దాని ఫోకస్ సమ్వేర్ లోపల ఉంటుంది. సో ఫోకల్ పాయింట్ ఫర్ ది కాన్వెక్స్ మిర్రర్ దాని వెనకాల ఉంటుంది. సో ముందర సైడ్ అంతా ఏముంటుంది, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంటుంది. ముందర సైడ్ అంతా ఏముంటుంది, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. సో మనకు ఏదైనా లైట్ రే ఇన్సిడెంట్ అయితే ఆ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ నుంచి వెనక్కి వచ్చేస్తుంది. సో మనకు ఇక్కడ ఒక రూల్ ఏంటి అని అంటే ఐ విల్ చేంజ్ ద కలర్. ఓకే, ఇఫ్ ఎ లైట్ రే ఈజ్ ట్రావెల్స్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ట్రావెల్ చేస్తుంది అనుకో, then it will be reflected such that the reflected ray passes through the focus. అప్పుడు అది ఎలా రిఫ్లెక్ట్ అవుతుందంటే ఇట్ పాసెస్ త్రూ ది ఫోకస్ గుండా పాస్ అయ్యే విధంగా అది రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో మనకు ఫోకస్ గుండా పాస్ అవుతుందంటే ఫోకస్ గుండా పాస్ అవ్వదు, కాకపోతే ఫోకస్ గుండా పాస్ అయినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రిఫ్లెక్ట్ మనకు ఇన్సిడెంట్ లైట్ ఇలా ఇన్సిడెంట్ అయితే రిఫ్లెక్ట్ అయింది, ఇలా రిఫ్లెక్ట్ అయ్యి వెళ్తుంది. సో అది ఎక్కడి నుంచి వచ్చినట్టు అనిపిస్తుంది, ఇక్కడ ఫోకస్ నుంచి వచ్చినట్టు అనిపిస్తుంది, అక్కడ ఫోకస్ నుంచి వచ్చినట్లు అనిపిస్తుంది. సో అలాగే సెకండ్ రూల్ ఏంది అంటే మనకు ఇఫ్ ఎ లైట్ రే ఈజ్ ట్రావెల్డ్ సచ్ దట్ ఇట్ మూవ్స్ టువర్డ్స్ ద ఫోకస్ దగ్గరికి వెళ్తున్నట్టు వచ్చిందనుకోండి, ఫోకస్ దగ్గరికి వెళ్తున్నట్టు అనిపించింది అనుకోండి, దెన్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ అదేమవుతుంది అని అంటే ఇట్ మూవ్స్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్. రిఫ్లెక్షన్ జరిగిన తర్వాత అదేమవుతుందంటే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ట్రావెల్ చేస్తుంది. ఇట్ ట్రావెల్స్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ట్రావెల్ చేస్తుంది. ఓకే, సో ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇంకో స్లైడ్లో చూపిస్తాను. సపోజ్ దిస్ ఈజ్ ఎ కాన్కేవ్ మిర్రర్. ప్రాబ్లం విత్ ది ఆన్లైన్. సో one second. Students, I think problem with some online. Okay, anyway, I am continuing. సో మనకు ఒక మిర్రర్ని ఇలా తీసుకున్నాం అనుకోండి, మనకు ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సిస్ని ఇలా తీసుకుంటున్నాం అనుకోండి. లెట్ దిస్ ఈజ్ ది ప్రిన్సిపల్ యాక్సిస్ అని అనుకోండి. ఓకే, సో సపోజ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ హియర్.
మనకు సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడెక్కడో ఉందనుకోండి. సెంటర్ ఆఫ్ కర్వేచర్ లెట్ ఐ డినోట్ విత్ సి. సపోజ్ దెర్ ఈజ్ ఎ లైట్ రే విచ్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఆ సెంటర్ ఆఫ్ కర్వేచర్ వైపుకి మూవ్ అవుతుంది అనుకోండి ఏదైనా ఒక లైట్ రే. అంటే దీన్ని ఎక్స్టెండ్ చేస్తే మనకు సెంటర్ ఆఫ్ కర్వేచర్ని టచ్ చేయాలన్నమాట. సో సపోజ్ అట్లా ఉందనుకోండి. సో ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ రేసెస్ ది సేమ్ పాత్. రిఫ్లెక్షన్ జరిగిన తర్వాత సేమ్ పాత్లో వెనక్కి వస్తుంది అనమాట. ఓకే, సో సేమ్ పాత్లో వెనక్కి వస్తుంది. సో ఇది సో దిస్ ఈజ్ ది అనదర్ రూల్. సో 3 రూల్స్ చెప్పాను. ఒకటి, ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ అయితే ఫోకస్ నుంచి వచ్చినట్లు అనిపిస్తుంది. 2, ఫోకస్ వైపుకి మూవ్ అవుతూ ఉంటే ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ మూవ్ అవుతుంది. 3, సెంటర్ ఆఫ్ కర్వేచర్ వైపు మూవ్ అవుతూ ఉంటే ఇట్ రీట్రేసెస్ ఇట్స్ పాత్ బ్యాక్. అది తన పాత్ని వెనక్కి తీసుకుంటుంది అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ది 3 రూల్స్ ఫర్ డ్రాయింగ్ ది రే డయాగ్రామ్స్. సో ఇప్పుడు నౌ విల్ డిస్కస్ ది రే డయాగ్రామ్స్ విత్ ది కాన్వెక్స్ మిర్రర్. చూడండి, అన్లైక్ కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ తోటి ఎప్పుడైనా కానీ మనకు రే డయాగ్రామ్స్ ఒకటేగా ఉంటాయి. సో ఐ హ్యావ్ టేకన్ ది కాన్వెక్స్ మిర్రర్, I have drawn principal axis. Suppose there is an object here. ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంటే, సో ఆబ్జెక్ట్ ఉందనుకోండి. ఓకే, ఇది ఆబ్జెక్ట్ అనుకున్నా. ఇక్కడి నుంచి ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ ట్రావెల్ చేసిన లైట్ రే ఏమవ్వాలి? ఫోకస్ గుండా పాస్ అవ్వాలి. సో ఫోకస్ నుంచి వస్తున్నట్లు అనిపించాలి. సో ఆ విధంగా డ్రా చేశాను. ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ లైట్ రే ఇన్సిడెంట్ అయింది. ఆఫ్టర్ స్ట్రైకింగ్ ది కాన్వెక్స్ మిర్రర్ ఇట్ ఈజ్ రిఫ్లెక్టింగ్ సచ్ దట్ ఇట్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ది ఫోకస్. అది ఫోకస్ నుంచి వచ్చినట్లు అనిపిస్తుంది అనమాట. ఓకే, అలాగే ఇఫ్ ఏ లైట్ రే ట్రావెల్స్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి వస్తుంది అని అనిపిస్తే అప్పుడు రే డయాగ్రాము ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఓకే, సో అప్పుడు రే డయాగ్రామ్ ఎలా ఉంటుంది? సపోజ్ 1 సెకండ్. So suppose this is a light ray travelled from object such that it is reflected, it is incident at pole. After reflection it travels like this, obeying the laws of reflection ni obey chestu ila after reflection ila travel chestundi anamata. So ila incident aithe ila reflect ayi velutundi. సో ఈ 2 పాయింట్స్ ఎక్కడి నుంచి వస్తున్నట్లు అనిపిస్తాయి? ఈ 2 మనకు ఆబ్జెక్ట్ ప్లేస్ చేసిన సైడ్ ఈ 2 లైట్ రేస్ ఎక్కడ మీట్ అవ్వవు. దీస్ బోత్ అపియర్స్ టు బి మీటింగ్ అట్ సమ్వేర్, మనకు ఈ ఎక్కడో సమ్వేర్ బిహైండ్ ది మిర్రర్ వెనకాల మీట్ అవుతాయి. సో ఇక్కడ చూడండి, నేను ఈ ఎల్లో కలర్స్ లైన్స్ ఏంటి అంటే ఎక్స్టెండెడ్ లైన్స్ ఆఫ్ ది ఇన్సిడెంట్ లైట్ రేస్ ఆర్ రిఫ్లెక్టెడ్ లైట్ రేస్. సో నెక్స్ట్ ఇంకొకటి లైట్ రే. సో ఈ 2 మిర్రర్ వెనకాల ఎక్కడో మీట్ అవుతాయి. దట్ మీటింగ్ పాయింట్ ఈజ్ ద పాయింట్ వేర్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్. అక్కడ ఇమేజ్ ఫామ్ అవడం అనమాట. సో ఇమేజ్ ఎలా ఉంది, ఆబ్జెక్ట్ ఎలా ఉందో ఇమేజ్ కూడా అదే డైరెక్షన్లో ఉంది. కాబట్టి ఏమంటామంటే ఎరెక్ట్ ఇమేజ్ అని అంటాం. తర్వాత మనకు ఇంకా ఏమవుతుంది, డిమినిష్డ్ ఇమేజ్. అలాగే ఇంకా ఏంటి, మనం ఇట్ కాంట్ బి కాట్ ఆన్ ద స్క్రీన్ కాబట్టి ఇట్ ఈజ్ వర్చువల్ ఇమేజ్. సో వాట్ ఎవర్ మే బి ద పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ బిఫోర్ ది కాన్వెక్స్ మిర్రర్, ద ఇమేజ్ ఈజ్ వర్చువల్ అండ్ ఎరెక్ట్ అని చెప్పగలుగుతాం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది రే డయాగ్రామ్స్ విత్ ది కాన్వెక్స్ మిర్రర్. ఓకే, సో in the next class I will discuss about the curved surface formula and then solar cooker. So I think I will end up with this concepts for you 9th class people, because though I am struggling a lot for making videos,
and sharing with all people. You are not using, no one is watching. I can see who are watching the videos. So in the next class, the next video will be the last video for your class. If anybody wants, just ring me, I'll tell you. Thank you.